చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు పామెన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దవల్ఘారి గోపాల్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పామెన అభివృద్ధి తన ప్రథమ లక్ష్యమని, గెలుపొందితే తాగునీరు, డ్రైనేజీ రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పటికైనా నా కొడుకుకి గోపాల్ రెడ్డికి గోపాల్ రెడ్డికి నాయకత్వం, గోపాల్ రెడ్డి గారి నాయకత్వం, గోపాల్ రెడ్డి గారి నాయకత్వం. చేయి గుర్తుకే, చేయి గుర్తుకే, చేయి గుర్తుకే, చేయి గుర్తుకే, చేయి గుర్తుకే, చేయి గుర్తుకే. అందరికీ నమస్కారం. నా పేరు దవల్ఘారి గోపాల్ రెడ్డి. మాది పామెన గ్రామం 8వ వార్డు చేవెళ్ల మున్సిపాలిటీ 8వ వార్డుకు నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అయితే ఈరోజు మా పార్టీ తరఫున అందరం పార్టీలకు అతీతంగా మా వార్డులో అందరం ప్రచారం నిర్వహించి ఇక్కడికి వచ్చాము. అయితే నేను గత 10 సంవత్సరాల కింద సర్పంచ్ చేశాను. తర్వాత నెక్స్ట్ టైం ఓడిపోయినాను. అప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి కూడా గ్రామాన్ని సేవ చేసుకుంటూ ప్రతి పనికి నేను ముందలుండి ఏదున్నా వాటి నీళ్ళైనా, మంచినీళ్ళకైనా, కరెంటుకైనా, బోర్వెల్కైనా, ఏదున్నా కూడా సీసీ రోడ్లు అయినా ఏదున్నా కూడా ప్రతి దానికి సమస్యకు ముందుండి నేనున్నా అని చెప్పి మా గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా కూడా నేను ముందుండి ఇంతవరకు కూడా ఎవరికి ఆపద వచ్చినా కూడా నేను ముందు నడిపిస్తున్నా. మళ్ళీ తర్వాత కూడా నేను ఎలక్షన్ తర్వాత కూడా అందరికీ ఏ సీసీ రోడ్లు కానీ, ఏమైనా డ్రైనేజీలు కానీ, ఇంకా వీధి లైట్లు కానీ, యువకులకు ఏదన్నా క్రీడా ప్రోత్సాహానికి క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ ఏదానికి కూడా సాయం అందించడానికి నేను తయారున్నా. ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి నన్ను తలుపుదాట్లు చేసినా ముందున్నానని ముందుకు వచ్చి అందరికీ సాయం చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చినా. ఇక్కడ ముందు కూడా అలాగే నా ఊరు, నా గ్రామం నా కన్నతల్లి లేక. ఎందుకంటే నేను రాజకీయం కోసం ఏదో సంపాదించని రాలేదు. ఊరికి నేను సేవ చేయాలి, నా ఊరుకు నా బాధ్యత నేను సేవ చేయాలని ముందుకు వచ్చిన. అలాగే తర్వాత కూడా ఏ విషయం ఉన్నా కూడా ఎవరికి అందుబాటులో ఉండి ప్రతి విషయంలోనూ ముందుండి నడిపించుకుంటారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది. అందరూ ముందుండి అందరూ ఇందులోకి వచ్చినామంటే అందరం ఉండి ఇలాగ ఎందుకు వచ్చినా నువ్వు తిరగకు, మేము వేస్తాం నీకు ఓటు. ప్రతి ఒక్కరు కూడా నువ్వు చేసిన పనికి మేము ముందుండి మేము ఓటేస్తాం. ప్రతి ఇంటికి సాయం చేసినాం, ప్రతి ఇంటికి వచ్చినావు, నువ్వేం తిరగకున్నా సరే కానీ మేము ఓటేస్తామని అందరూ ముందరకు వచ్చి అందరూ స్పందన మంచిగా. ఎంత మెజార్టీతో గెలవస్తారు? భారీ మేడతో గెలుస్తామని చెప్తున్నాం. ఎంత అనేది అది చెప్పేది కాదు, చెప్తాం.